హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సోషల్ మీడియాలో నోటికి వచ్చిన విధంగా రకరకాలుగా చాలామంది పోర్ట్రే చేస్తుంటారు. కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అయితే వర్ణనాతీతం అండి. ఎందుకంటే అలాంటి మాటలు నిజంగా అసలు ఎలా మాట్లాడుతున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో మ్యాటర్ ఏంటని అనుకుంటున్నారా? తెలుసుకునే దానికంటే ముందు ఈరోజు దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. మీకు తెలిసిందే కదా సార్, పంచ ప్రభాకర్ గారని అక్కడెక్కడో దేశాల్లో ఉంటారు. మన హ్యాష్‌ట్యాగ్ యూట్యూబ్ ఛానల్ అని ఆవిడ శ్రావణి చౌదరి గారు. సో ఆవిడని పట్టుకొని లైక్ ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేశారు. అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు అంత రైట్స్ ఉన్నాయా అనేది కూడా అర్థం కావట్లే. ఆయనలో ఎక్కడ కూడా ఒక ఉమెన్ని ఇలా, అంటే మన ఇంట్లో ఉంటారు, పక్కింట్లో ఉంటారు, అందరూ ఉంటారు, ఇలా అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడొచ్చా అనేది అయితే నాకు అసలు అంతు పట్టట్లేదు. ఇది ఈ విధంగా మాట్లాడడానికి ఆయన లాంగ్వేజ్. See, he is a vet actually, వెటర్నరీ డాక్టర్, పశువుల డాక్టర్, పశువులని ట్రీట్ చేసే డాక్టర్. ఒక్కో పశువు దగ్గర ఒక్కో లక్షణం, ఒక్కో తీరు, ఒక్కో తెన్ను నేర్చుకున్న మనిషి. అర్థమైందా? అంటే ట్రీట్ చేసిన మనిషి కాదు, ఒక్కొక్క పశువు నుంచి ఒక్కొక్క గుణాన్ని నేర్చుకున్నటువంటి మనిషి. కాబట్టి వాడు పశువు లాంటి పశు మనిషి. ఇప్పుడు పశువులు అంటే పశువులు ఫీల్ అవుతాయి సార్. యాక్చువల్గా చెప్పాలంటే పశువులకు ఉంటుంది కొంచెం జ్ఞానం. ఇప్పుడు మెంటల్లీ డిస్టర్బ్డ్ అయిన పశువులు కూడా వస్తాయి. వాటన్నిటి దగ్గర నుంచి తల తోక ఏదో అవి అవి పద్ధతులే నేర్పుంటాయేమో, కానీ వీడు అది ఇంకోలాగా అర్థం చేసుకుని, ఎందుకంటే వాటి లాంగ్వేజ్ వీడికి అర్థమై చావదుగా, ఇంకేదో నేర్చుకొని ఉంటాడు. నెక్స్ట్ ఎవరినైనా పడితే, ఇప్పుడు నువ్వన్నావిడనే నువ్వు ఎవరికి పుట్టావు, ఎలా పుట్టావు అనే పదాలు. నువ్వు ఎలా పుట్టావో ఆవిడ అలాగే పుట్టింది, నిన్ను మీ అమ్మ ఎలా కనిందో ఆవిడ వాళ్ళమ్మ కూడా అలాగే కనింది, అంతే కదా. కాకపోతే నువ్వు పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు. వాళ్ళు పెరిగిన వాతావరణంలో షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్, చక్కగా మాట్లాడడం నేర్చుకుంది, చదవడం నేర్చుకుంది, అండ్ చదువుకుంది. హర్ లైఫ్ ఈజ్ హర్ లైఫ్, రైట్. నెక్స్ట్ నువ్వు పెరిగిన విధానంలో నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావు, నువ్వు చదువుకున్నావు, నువ్వు అన్నీ చేసావు. నెక్స్ట్ వీళ్ళు పెరిగిన విధానంలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేవి నేర్చుకున్నారు. నువ్వు పెరిగిన విధానంలో ఏం మాట్లాడకూడదో మాట్లాడుతున్నావు, ఏమి పలకూడదో పలుకుతున్నావు, అండ్ ఎలా మాట్లాడకూడదో మాట్లాడుతున్నావు. ఆ పదాలు అవి, ఆ లాంగ్వేజ్ అండ్ ఆల్, అది ఈ అమ్మాయికి పాపం తెలియదు. ఎందుకంటే అట్లాంటి ఎవరు నేర్పరు బేసిక్. ఇప్పుడు నీకు బోర్డు మీద ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాటర్ నేర్పుతారే తప్ప ఎల్ ఫర్ డాష్, డి ఫర్ డి డాష్ ఇట్లాంటివి లేవు. బూతులు ఏ టీచర్ అన్నా నేర్పుతారు? నేర్పాల. మరి వీడు వాగుతున్నాడు అంటే వాడు చదివిన దగ్గర ఎవడైనా విధానాలు వాళ్ళు కూడా నేర్పారు సార్. ఏమో నేర్పుతారు, ఎవరు ఎందుకు నేర్పుతారు? మరి వాడు నేర్చుకున్నాడు కదా, వాడు మాట్లాడుతున్నాడు, వాడు నేర్చుకున్నాడనే. ఇఫ్ ఈ స్పీకింగ్ అంటే దాన్ని నువ్వు ఏం తప్పు పట్టొద్దు. వాడిని ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో బూతులు నేర్పారు, వాడిని పెంచిన తీరులో బూతులు నేర్పారు. మరి వాళ్ళకి ఇంకేంటి బూతులు వస్తే వీడికి నేర్పుకుంటారు సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదేదో అంటున్నట్టు ఇప్పుడు నాకు వస్తే బూతులు ఎగ్జాంపుల్ కి, కానీ మాట్లాడే సమయం సందర్భం ఒక మనిషిని ఎలా మాట్లాడుతున్నాము అనేది ఉంటది కదా. తిట్లు వస్తాయి, తిట్లు వేరు బూతులు వేరు, తిట్లు వేరు బూతులు వేరు. ఇప్పుడు ఎవరన్నా ఒరే ఎల్ అని అన్నావు కదా, ఒరే ఏదో తిడతాం, స్టూపిడ్, ఈడేట్, రాసుకెళ్ళాంటివి తిడతామే తప్పితే బి డాష్ డి వర్డ్లు అయితే వాడాం కదా, రైట్. యు నో దట్. అంటే వాడిని నేర్చుకున్నాడంటే వాడిని భూమి మీదకి తెచ్చిన వాళ్ళు, వాడిని పెంచిన విధానం వాళ్ళు, వాళ్ళకి ఇంకెన్నొచ్చో వాడు అంత నేర్చుకున్నాడు వాడికి ఆ వయసులో. నెక్స్ట్ ఇప్పుడు మన ఈవిడింట్లో చిన్నప్పుడు చందమామ రావే టింకులు టింకులు ఇట్టిస్తాను నేర్పాడు. వాడికి అలాగే బూతులు మాట్లాడుకుంటూనే ఊపారేమో, బూతులు మాట్లాడుకుంటూనే ముద్దలు పెట్టారేమో, తినురా డాష్, ఇది డాష్ ముద్ద, ఇది ఆ ముద్ద, ఇది ఇక్కడ ఇదేమో ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అని నేర్పినట్టుగా ఇది ఇంకేదో ఇది ఇంకేదో అలా నేర్పించుంటాడే వాడు. అలా తిని 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 అవే నేర్చుకొని ఉంటాడు. వీళ్ళు మంచినీళ్ళు తాగారు, మరి వాడేం తాగాడో నాకు తెలియదు.
ఐ డోంట్ నో బికాస్ ఇప్పుడు నువ్వు చెప్పిన ఆవిడ ఛానల్కి నేను వెళ్తా. నాకు వెళ్ళినప్పుడల్లా మంచినీళ్ళు ఇస్తారు. అక్కడ ఉంది కదా గ్లాస్ మంచినీళ్ళు తాగుతారు. నాకు కూల్ వాటర్ ఇష్టం కొంచెం. అంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఏదో కడుపు నిండా ఫీలింగ్ వస్తుంది. మరి వాడేం తాగుంటాడు. మేము అక్కడ మంచినీళ్ళు తాగేసి 2 టాపిక్స్ ఇలాగే మనం ఏదో చెప్పేసి వస్తాం. అంతేగాని ఇప్పుడు వినండి అని చెప్పి బుతులు తిట్టేసి రాము కదా. మరి వాడు తాగేవి ఏంటో తెలియదు కాబట్టి వాడు అలా మాట్లాడుతున్నాడు. అండ్ నెక్స్ట్ మనిషి అనే ఎవడు మనిషి రూపంలో ఉన్నాడులే అంటే అలా కళ్ళు ముక్కు అందరికి ఉండేలానే ఉన్నాయి. మనిషి అనేవాడు ఎవడు కూడా అలా మాట్లాడు. ఒక మనిషికి పుట్టినవాడు కూడా ఎవడు అలా మాట్లాడు. ఇంకంతకంట దరిద్రంగా నేను చెప్పలేను. అసలు ఇదే నాకు పలకడానికి ఒక రకంగా ఉంది. బికాజ్ యూ కాంట్ టెల్ మోర్ దెన్ దట్. అండ్ టీడీపీలో ఉన్న లేడీస్ అందరి గురించి ఎల్ డాష్ డాష్ ఎం డాష్ డాష్ పదాలు వాడారు. కామెడీ ఉంది సార్. ఇట్ సైడ్ నవ్వాలా లేకపోతే ఆయనకి సగం సగం జ్ఞానంతో మాట్లాడుతున్నారా? ఈవెన్ జగన్ గారిని కూడా చాలా మంది ఇప్పుడు టీడీపీలో సగం సగం జ్ఞానం. జ్ఞానం అనేది ఇస్తున్నా సరే ఆ మాటలు రావు. నువ్వు ఇంకా సగం జ్ఞానం ఇచ్చేవాడికి. అంటే ఆయన అంటున్నారు కదా 50%. అంటే ఇప్పుడు 5% 0.5% జ్ఞానం ఉన్నోడు కూడా అట్లా మాట్లాడరు. అంటే పొద్దున్న లేస్తే జగన్ గారి గురించి ఇలా మాట్లాడతారంటే జగన్ గారి గురించి మాట్లాడేట వల్ల అక్కడ లోపాలు చూపిస్తారే తప్పితే ఇప్పుడు ఆయన మాట్లాడిన విధంగా జగన్ గారిని అలా పెట్టి వాడు వీడు అని ఏ సందర్భాలలో ఎవరు మాట్లాడలేదు కూడా మాట్లాడరు. తర్వాత నెక్స్ట్ ఈ లేడీస్ ని ప్రాస్టిట్యూట్ లాగా మాట్లాడాడు. వీళ్ళందరూ అంటవా వెళ్ళి అక్కడ మందులు తాగి వాళ్ళ డబ్బులు తీసుకొని ఏవేవో చేసుకుంటే అది పచ్చిగా మాట్లాడేస్తున్నాడు మా నోటితో. అసలు నోటితోనే అది నోరా ఇంకేంటో తెలియదు కానీ ఐ డోంట్ నో. అంటే నోరులాగా కనబడుతుంది. అంటే ఈ లిప్స్ పళ్ళు ఉన్నాయి అందులో నుంచే వచ్చాయి ఆ మాటలు. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. అండ్ ఇది ఎవరికి డ్యామేజ్ చెప్పనా? వైసీపీకి అండ్ జగన్కి డ్యామేజ్. ఎందుకంటే వీడు వైసీపీ మనిషి జగన్ మనిషి నేను అన్ను. వాళ్ళు మాట్లాడేసి వీడు మాట్లాడాలని కూడా నేను అన్ను. నువ్వెవడు మాట్లాడడానికి నీ మాట్లాడేస్తున్నావు పో. ఇక్కడ విషయం ఏంటంటే జగన్ ఎవరిని తెచ్చినా వీళ్ళు అవతల వాళ్ళని తిడుతున్నారు. ఈయన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళైనా సరే ఈయన పరిచయం ఉన్న వాళ్ళైనా సరే ఈయన గెలవాలని కోరుకునే వాళ్ళైనా సరే ఈయనతో తిరిగే వాళ్ళైనా సరే ఎవరు ఈయన పార్టీలో చేరిన వాళ్ళైనా సరే బూతులే మాట్లాడుతున్నారు. బాగా గమనించు. బూతులు అండ్ బూతులు లేకపోతే తిట్లు కాకపోయినా సరే అవతల వాళ్ళని బాధ పెట్టే మాటలు వాట్ ఎవర్. పర్సనల్ అటాకింగ్ వర్క్ పరంగా కాకుండా పర్సనల్ అటాకింగ్. అంతేగాని ఇంకా మిగతా ఏం చేయట్లేదు. వై అండ్ అలాంటి వాళ్ళనే పెట్టుకొని ఇప్పుడు శ్యామల అనే అమ్మాయి పాపం యాంకరింగ్ చేసుకుంటూ ఆమె బతికేదో బతికింది. తన జీవితం ఏదో రాజకీయాల్లో చేరుతావా మా దగ్గర లేడీస్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని అన్నాం. ఆలోచించింది లేదండి నేను ఇక్కడ ఆ ఛానల్కి వెళ్తే ఇంత, ఈ ఛానల్కి వెళ్తే ఇంత, ఆ ఫంక్షన్కి వెళ్తే ఇంత, ఆడియో లాంచ్కి ఇంత అని చెప్తే మేము ఇంత ఇస్తాము, పెద్ద పోస్ట్ ఇస్తాము, యు ఆర్ రాష్ట్ర ఇన్ఛార్జ్. దేనికి ఇన్ఛార్జ్ అంటే మేము ఏం చేయాలి సార్? ఏం లేదు మాట్లాడాలి, స్క్రిప్ట్ ఇస్తాం మాట్లాడండి. తను కూడా కూర్చొని ఏది పడుతుంది మాట్లాడేస్తా ఉంటుంది. డ్యూటీ మాట్లాడే డ్యూటీ. ఎందుకు ఆ డ్యూటీ నీకు ఇచ్చారంటే ఇంతకుముందు ఆ డ్యూటీని రోజా గారికి ఇస్తే ఆవిడ మాట్లాడాల్సినవన్నీ అయిపోయినాయి. ఇంకా లేవు కొత్త మాటలు. కొత్త మాటలు అంటే కొత్త మనిషి వస్తాయేమో అని చెప్పి నిన్ను పిలిచారు. అంతవరకు ఓకే. అంతకుముందు అలీ గారిని పిలిచారు. ఆయన పాపం నేను మాట్లాడలేనండి అన్నారు. సరేలే అని చెప్పి ఆయనకి ఇంపార్టెన్స్ తగ్గించేసి లాస్ట్ ఆయన నాకు రాజకీయాలు వద్దు బాబు అనే రేంజ్ తీసుకొచ్చారు. పోసారి నేను కూర్చోబెట్టావు మాట్లాడమంటే నేను ఇంత మాట్లాడమంటే ఆయన అంత మాట్లాడాడు. ఎంత బాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు. అట్లా అయినా కూడా ఇంత మాట్లాడితేనే ఈ పోస్ట్ ఇస్తే ఇంకా అంత మాట్లాడితే ఇంకేం పోస్ట్ ఇస్తారు. రేపటి రోజు ఆయన సీఎం కూర్చుని కూడా నెలదా నువ్వు కూర్చో బాగా మాట్లాడుతున్నావు అంటారేమో అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. తర్వాత ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో ట్రీట్మెంట్లు చూసిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యారు. అయితే ఈ ట్రీట్మెంట్ ఇవన్నీ ఏంటి అంటే అప్పుడు వీళ్ళకి ఇన్నేళ్ళకి రియలైజేషన్ ఎక్కడ వచ్చిందంటే ఓహో మేము ఉండింది ఇండియాలో కదా అని. ఓకేనా? వీళ్ళని అనేవాడు ఇంకొకడు ఉన్నాడు, వీళ్ళనే అన్నాడు
నువ్వు చెప్పిన క్యారెక్టర్ గడు ఏమని, ఒరే మీరందరు ఇండియాలో ఉన్నారురా, నేను ఇక్కడున్నా, అందుకు నేను మాట్లాడతా అంటే ఎందుకు ఇది ఇలా అన్నాడు అని ఆలోచించారు వీళ్ళందరూ. వాట్ హ్యాపెండ్ అంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ 19 21 ఉన్నాయి, వాగు, కానీ నీ వాగుడు ఎదుటోని గిల్లొద్దు, కులం మతం ప్రాంతం వాటి జోలికి వెళ్ళొద్దు, బాడీ షేమింగ్లు ఇలాంటివన్నీ. అంటే ఇంతకుముందు అవి ఐపీసీ సెక్షన్ కింద ఉంటే ఇప్పుడు బిఎన్ఎస్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా పొడిగించారు. అలాంటివన్నీ చేసేసరికి ఓహో బాగొద్దు అని తెలిసింది. నెక్స్ట్ నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, బట్ పక్కోడిని ఇబ్బంది పెట్టేలాగా బతకొద్దు. అంటే ఇప్పుడు ఏంటిది, నీ ఫ్లాట్ 103 నాది 104, ఎదురుగా ఉన్నావు, నువ్వు ఫుల్ డీజే సౌండ్ పెట్టి టెరట అని అనకూడదు. నా ఇంట్లో పేషెంట్లో ఎవడో ఉంటాడు సంథింగ్. సో నీ గోడల వరకు నీ హద్దుల మేరకు పద్ధతిగా నువ్వు బతికే హక్కు నీకుంది, కానీ పక్కోడిని ఇబ్బంది పెడుతూ బతికే హక్కు నీకు లేదు. పొద్దున్న లేచి నా ఇంటి మీద నువ్వు రంగులేడు, నీ ఎలకలు తెచ్చి మా ఇంట్లో కొదిలేడాలు, మా పాల ప్యాకెట్లు చింపేయడాలు, ఇవన్నీ చెయ్యొద్దు. రాత్రి 2 గంటలకు వచ్చారు మా పిల్లలు కొట్టడాలు, ఇవన్నీ చెయ్యొద్దు. నాకు టైర్ పంచర్ చేయడాలు, యూ షుడ్ నాట్ డూ దట్, రైట్? అంటే అట్లా ఇలాంటి వేషాలు వేయొద్దని కొన్ని రూల్స్ ఉన్నాయి. వేరే దేశాల రూల్స్ లేవన్న విషయము ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక గాడిద మనకు చెప్పాడు. ఎందుకుంటావు సార్ అలా అంటే, ఊరుకుంటారా? అంటే మనకంటే ఎక్కువే ఉంటాయి నన్ను అడిగితే. అక్కడ వాళ్ళని అంటే ఊరుకుంటారా? వాళ్ళు అన్నారు ఊరుకోరు, అక్కడ భాషలో అంటే వాళ్ళు ఊరుకోరు. నువ్వు అక్కడికి వెళ్ళి మన భాషలో ఇక్కడ మాట్లాడుతున్నావు, దాక్కుంటున్న గుంట నక్క. ఎగ్జాక్ట్లీ అదే దమ్ము ధైర్యం ఉంటాయి ఇక్కడ కూర్చొని మాట్లాడు. వస్తే ఉంచుతారా, బట్టలు చింపి కొడతారు, దాన్ని తర్వాత సంగతి. సో అంటే ఏంటి దాని ధైర్యం ఏంటి, యూ కాంట్ కమ్. అండ్ నెక్స్ట్ వీళ్ళు వెళ్ళి వాడిని అరెస్ట్ చేయాలి. వాడు అడ్రస్ కూడా పెట్టాడు, నేను ఈడుంటా ఆడుంటా అని. ఎక్కడ అంటే నేను ఎక్కడ చూసానంటే ఏదో గేట్ 18 సైట్లో వాడి ఫోటోలు వేసి ప్లీజ్ నాకు కొంచెం శారీరక సుఖాన్ని ప్రసాదించండి, నాకు మగ శారీరక సుఖం అంటే చాలా ఇంట్రెస్ట్, ఇదిగో నా ఫోటోలు, ఇది నా డీటెయిల్స్, మీకు నేను మంచి ఇది చేస్తాను, మంచి సర్వీస్ ఇస్తాను, మంచి హాస్పిటాలిటీ ఇస్తాను, నాకేవో కోరికలు ఉన్నాయి అవి తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక పోస్ట్ నేను చూసా. నిజంగానా? ఎగ్జాక్ట్లీ అది నేను పంపిస్తాను. ఆయన గేనా పంచ్ ప్రభాకర్ గారు? ఐ డోంట్ నో యార్. నేను మళ్ళీ నువ్వు ఒక సామాజిక ఒక సొసైటీలో బతికే కొంతమంది నువ్వు అవమానిస్తున్నావు, నువ్వు వాడేవాడు వీళ్ళకంట గట్టి. ఇందాక పశువులు ఫీల్ అవుతాయన్నావు, ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవరా చెప్పు? వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి కదా. వాళ్ళందరికీ సారీ, కానీ ఈ టైప్ అని నాకు తెలియదు యాక్చువల్గా. అది నెక్స్ట్ ఇట్లా బోల్డని అన్ని చెప్పుకోవడానికి లేదు అంటే అన్ని వదిలేసి బతికేస్తా ఉంటారు చూడు కొంతమంది, అన్ని వదిలేసి. మానవతా విలువలు. నువ్వు ఇంకా ఎక్కడికే వెళ్తున్నావు అమ్మా? వాడికి తెలియదు కూడా తెలియదు ఎట్లాంటివి ఉంటాయని. నువ్వు వాడికి తెలియనివన్నీ నేర్పకు, అది వాడికి తెలియదు, వాడికి తెలియదు అవన్నీ. సో అన్ని వదిలేసి బతికేస్తా ఉంటారు చూడు, అలాంటి ఒక క్యాండిడేట్ వీడు. నువ్వు ఇప్పటి నుంచి మాట్లాడుతున్నావు, నేను వాడి గురించి మాట్లాడుతున్నా, కానీ నువ్వన్నా 1-2 సార్లు పేరు చెప్పావు, నాకు కనీసం పేరు చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. చూసావా? యు అండర్స్టాండ్? దట్ ఈస్ వాట్. అంటే జనాలకి తెలియాలి కదా ఇలాంటి నీచుల గురించి, పేరు చెప్తే వెళ్ళి సెర్చ్ చేస్తారు కదా. ఎందుకు నువ్వు మళ్ళీ వాళ్ళందరూ నేర్చుకుంటారు ఇద్దరు. అంటే ఒక ఉమెన్ అన్నప్పుడు వాళ్ళకి తెలియని కొత్త బూత్ ఏమైనా వీడి దగ్గర ఉంటే నేర్చుకోవచ్చు కదా. చెప్పు, ఇది వీడిని సెర్చ్ చేయొద్దు. బిలో 18 ఏ మార్క్ వేసిన పర్సన్ వీడు. సో ఎవడు వీడిని సెర్చ్ చేయొద్దు. అసలు ఈయనకి ఇప్పుడు ఇంత విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారు కదా, దీనికి మార్గం ఏం లేదంటారా? ఒకవేళ ఈయన ఇండియాకి రాకపోయినా ఆయన ఏం చేయలేమంటారా? యాక్చువల్గా ప్రెసెంట్ ఏంటంటే అమెరికాకి ఇండియాకి కొంచెం సంబంధాలు సరిగ్గా లేవు, ఓకేనా? అది వాడికి అడ్వాంటేజ్ అయ్యింది. మన మామిడికాయలు వెనక్కి పంపినప్పుడు 50% ట్యాక్స్లు, 100% ట్యాక్స్లు, అవి క్యాన్సలేషన్, ఇది క్యాన్సలేషన్ అని చెప్పేసి అంటున్నాడు కదా. బట్ ట్రంప్ విల్ క్యాన్సల్ హిస్ పాస్పోర్ట్. వీడు ఇందాక నువ్వు చెప్పిన మనిషి అని తెలిస్తే, ఎందుకంటే ట్రంప్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ మాత్రమే పాస్పోర్ట్ అర్హులు, నెక్స్ట్ జెండర్స్ రావద్దని ఏదో చెప్తే చాలా మంది గొడవలు చేస్తున్నారు. వీడిని ఆ నెక్స్ట్ జెండర్ అని ట్రంప్కి తెలిస్తే గెంటేస్తారు, లేదా అక్కడ ఉన్న ఆటా సంఘాలకు చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను సీరియస్గా చెప్పాలనుకుంటున్నా,
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తెలుగు సంఘాలు ఏం చేస్తున్నాయి చెప్పు. ఇప్పుడు తాన ఆట నాట ప్రతి సంవత్సరాలు వార్షికోత్సవాలు చాలా చేసుకుంటారు. చక్కగా చేస్తారు. ఇక్కడ నుంచి మనల్ని పిలుచుకుంటారు, టికెట్లు వేస్తారు, రూములు ఇస్తారు, మళ్ళీ పంపిస్తారు, ఇంత వేతనం ఇస్తారు. వచ్చినందుకు చాలా బాగా చూస్తారు కదా. మరి వాడు ఇండియాలో ఉన్న మహిళల గురించి, మనుషుల గురించి, రాజకీయ నాయకుల గురించి ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళైనా అట్లీస్ట్ ఒక ఇనిషియేట్ తీసుకొని అక్కడ చట్టాలు ఏముంటాయో వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా మనకంటే కూడా. అట్లాంటి ఏదైనా క్రిటికల్ దాంట్లో వాడిని ఇరికిచ్చేస్తే బెటర్. ఇట్లా ఎవడు ఆలోచించట్లా. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మనుషులు కూడా అమెరికాలో ఉన్నారు, నాట ఆట తాన సభల్లో ఉన్నారు. ఈడు టార్గెట్ చేసిన అమ్మాయి చౌదరి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఆ సామాజిక వర్గానికి చెందిన సంఘాలు కూడా అక్కడ ఉన్నాయి. బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు అక్కడే యాక్షన్ తీసుకోవాలి. ఈ వెటర్నరీ హాస్పిటల్ ఎక్కడ ఉందో వెళ్ళి మా కుక్కకు బాగాలేదండి అని తీసుకొచ్చి కనిపించేసారు. ఫ్రెండ్లీ డాగ్ అని అబద్ధం చెప్పేసి వదిలేయాలి. అవునా? అంతే. ఆ కుక్క అమ్మో అది పిచ్చిదై వస్తుంది మళ్ళీ. అది కూడా ఇంటికి వచ్చి బోబో బతులు బుతు అనింది అనుకో, అది మళ్ళీ ఇంకో ప్రాబ్లం అది. సో వాట్ ఎవర్. నాకు అనిపించింది ప్రతి దాంట్లో ఇనిషియేట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారిని అనకూడని మాటలు విత్ బాడీ షేమింగ్ బూత్లు మాట్లాడాడు. హౌ డేర్ హీస్. సరే నువ్వు ఆ పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తున్నావు అనుకుందాం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు మతి స్థిమితం ఆ పిచ్చి అర్థం కాలేదు. జగన్ గారిని కూడా జగన్ గాడు అనేసారు. ఆ వీడియోలో చూడలేదా మీరు? అయితే పిచ్చి కూడా కాదు అది. ఇది ఏదో దానికి నాకు తెలిసి మన వేదాల్లో కానీ పురాణాల్లో కానీ వాటికి పదం అనేది లేదు. నాకు తెలిసి అది క్యూర్ కూడా అవ్వదులే. బట్ వీ కెన్ ప్రివెన్షన్ చేయొచ్చు. మనం వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఎట్లా? అక్కడున్న మన తెలుగు సంఘాలు ఎవరైతే ఉన్నారో కొంచెం సీరియస్గా తీసుకుంటే వాడి 5 నిమిషాల పని అమ్మాయికి. నేను ఇక్కడ లేను అక్కడ ఉన్నాను అని అన్నావు కదా, అక్కడ నేనేం చేయగలవు తెలిసే వాళ్ళు కూడా మన మహామహులు ఉన్నారు. ఎన్ఆర్ఐలు మన వాళ్ళు. దే కెన్ టేక్ ఇన్ ఇనిషియేట్. అంతే. అది వాళ్ళు చూసుకుండాలి. అది మనం కూడా చెప్పాలి. మేబీ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు ఈ దరిద్రమైన వీడియోలు చూడరు కదా. మరి ఎందుకు వాళ్ళకున్న పనులు ఉంటాయి. వీడిని ఎవడన్నా ఫాలో అవుతాడా ఎన్ఆర్ఐలు? అంటే ఎన్ఆర్ఐ చదువుకున్నాడు. వీళ్ళు పక్కోళ్ళని తిడితే ఆనందపడే వాళ్ళు వీడి సబ్స్క్రైబర్లు. అవును, వాళ్ళ కామెంట్లు కూడా అలాగే ఉన్నాయి సార్. ఎంత దరిద్రంగా వీడి ఫాలోవర్లు ఇంకెట్లుంటారు అసలు. అది వాళ్ళందరూ ఎంత ఫాలో అవుతున్నారు మీరు. అంటే నువ్వు వాడిని ఫాలో అవుతున్నావు అంటే నువ్వు కూడా అదే వర్గానికి చెందినవాడివి. నాకు వాళ్ళ మీద జాలేస్తుంది ఇప్పుడు. సో అంతమంది ఉన్నారా సమాజంలో అని. సరే వాట్ ఎవర్. మేబీ ఇన్ని రోజుల నుంచి నేను చేశాడు, ఇప్పుడన్నా ఇనిషియేట్ తీసుకొని నన్ను ఏ బొక్కలను తోయిస్తే దరిద్రాన్ని ఇంతతో ఆపే. నాకు వాడు గుర్తొస్తున్నాడు. నువ్వు మాట్లాడుతున్న వద్దు మనకి ఇప్పుడు. ఈ పెంట వద్దు, వదిలేద్దాం.